కుర్చీ వివాదం కారణంగా తరచుగా వాయిదా పడుతున్నటువంటి కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఈ రోజు జరగనుంది. ఈ నేపథ్యంలో కొంత ఉత్కంఠ పరిస్థితులే నెలకొన్నాయని చెప్పాలి. ఏదైతే ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేయని కారణంగా కూడా గత 18 నెలల జరుగుతున్నటువంటి సమావేశాలన్నీ కూడా వాయిదా పడుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే మరోమారు ఎమ్మెల్యే ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అన్నటువంటి విషయాన్ని పక్కన పెడితే ఆమె హాజరైతే మాత్రం మళ్ళీ రచ్చరచ్చగా సాగే అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావన అటు సర్వత్రా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకసారిగా మనం చూడొచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద కూడా అటు పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్కరుగా ఇప్పుడే మున్సిపల్ సంబంధించినటువంటి కార్పొరేషన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. వీరంతా కూడా తొలుత క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఆ తర్వాత లోనికి అనుమతిస్తారు. మరోవైపు ఈ సమావేశం జరుగుతుందా లేదన్నటువంటి ఉత్కంఠ పరిస్థితులు అయితే కడపలో నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అటు ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఈరోజు సమావేశానికి రారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. మరోవైపు సమావేశానికి హాజరైతే మాత్రం ఖచ్చితంగా రచ్చరచ్చ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కుర్చీ వెయ్యని కారణంగా, అంటే ఏదైతే మేయర్తో పాటు తనకు కూడా సమానంగా కుర్చీ వేయాలంటూ కూడా ఆమె డిమాండ్ చేసిన పరిస్థితి. అయితే ఆ క్రమంలో ఒక్కసారిగా ఆ కుర్చీ వేయకపోవడంతో కూడా ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. పెద్ద ఎత్తున భారీ ఎత్తున పోలీసు బలగాలు కూడా మోహరించి ఉన్నప్పటికీ కూడా అంటే ఒక రకంగా సమావేశాలు వాయిదా పడుతూ వచ్చాయి. అజెండాలోని అంశాలు కూడా చర్చకు రాని పరిస్థితి. ఒక రకంగా దాదాపు 2 ఏళ్లుగా ఏదైతే కార్పొరేషన్కు సంబంధించినటువంటి నిధుల వ్యవహారం కావచ్చు, అదేవిధంగా బడ్జెట్ సమావేశాలకు కూడా నోచుకోని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే మెర్జ్డ్ పంచాయతీలు ఉన్నాయో అంటే కార్పొరేషన్లో విలీనమైనటువంటి గ్రామాల్లో కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పలు ప్రజా సమస్యలు కూడా గాలికి వదిలేసినట్టు అయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆ క్రమంలో ఈరోజు కూడా మున్సిపల్ సమావేశం, అదేవిధంగా బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి. బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి వస్తే మాత్రం రచ్చరచ్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమె కుర్చీ వేయాలన్నటువంటి ఉద్దేశం, గతంలో ఏదైతే సాంప్రదాయం ఉందో అదే సాంప్రదాయాన్ని కొనసాగించాలంటూ కూడా ఆమె డిమాండ్ చేసిన పరిస్థితి. ఆ క్రమంలో ఒక్కసారిగా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆ కుర్చీ వేస్తారా వేయరన్నటువంటి విషయాన్ని పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ఆమె ఈ సమావేశానికి హాజరైతే మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణమే చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా అజెండాలో చర్చించే అవకాశాలు లేకపోయినటువంటి వాదనలు వినిపిస్తుంటే, మరోవైపు ఏదైతే పీపీపీ విధానంతో ఏదైతే నేక్నాం కళాక్షేత్రం, అదేవిధంగా అంబేద్కర్ భవన్, పాత మున్సిపల్ కార్యాలయం, ఆ తర్వాత వైఎస్ఆర్ ఆడిటోరియం, ఈ 4 కూడా పీపీ విధానంతో ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలన్నటువంటి యోచనతో అజెండాలకు చేర్చడం జరిగింది. ఈ అజెండాలో చేర్చిన అంశాన్ని కూడా అటు కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎవరు చెప్తే ఈ అజెండాలో ఈ అంశాలను చేర్చాలన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో కార్పొరేటర్లు నిలదీసే పరిస్థితి కనిపిస్తుంది. ఒక రకంగా జరగబోయేటటువంటి సమావేశం కూడా రచ్చరచ్చకు దారితీసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అజెండాలో ప్రధానంగా పీపీపీ విధానాన్ని వైసీపీ వ్యతిరేకిస్తుంది. ఈ నేపథ్యంలో అజెండాలో ఈ అంశాన్ని చేర్చడాన్ని కూడా అటు పూర్తి స్థాయిలో కార్పొరేటర్లే అంటే స్వపక్ష కార్పొరేటర్లే వ్యతిరేకిస్తున్నట్టు పరిస్థితి. అదేవిధంగా కార్పొరేటర్లు కూడా ఏదైతే ఈ బిల్లుకు సంబంధించి అజెండాలో చేర్చినటువంటి 13వ అంశంగా చేర్చినటువంటి అంశాన్ని కూడా తీవ్రంగా విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కొన్ని అంశాలు కూడా వివాదాస్పదంగా మారిన నేపథ్యం, ఆ నేపథ్యంలో కూడా వాటిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. చర్చ కూడా రచ్చరచ్చగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యే మాధవిరెడ్డి సమావేశానికి హాజరు కానటువంటి భావన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు స్వపక్షాలకు సంబంధించినటువంటి కార్పొరేటర్ల నుండి అది పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా అజెండాలోని అంశాలు 2024లో జరిగినటువంటి అగ్నిపథ్కి సంబంధించి బిల్లులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే వాహనాల సంబంధించి రెంట్కి తీసుకోవాల్సినటువంటి అద్దె పథకం తీసుకోవాల్సినటువంటి అంశాలను కూడా అందులో పొందుపరచడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత ఉత్కంఠ పరిస్థితులే దారితీసే పరిస్థితులే కనిపించినాయి. ఎందుకంటే స్వపక్ష నేతల అంటే స్వపక్ష కార్పొరేటర్ల నుంచే వ్యతిరేకత వ్యక్తమై రచ్చరచ్చగా సమావేశం రచ్చరచ్చగా సాగే అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే మున్సిపల్ కార్మికులు గత వారం రోజులుగా కూడా దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో 13వ రోజు చేరుకుంది. 13వ రోజు చేరుకున్న నేపథ్యంలో ఏదైతే గతంలో చెత్త స్కామ్లో కేవలం ఇక్కడ ఉన్నటువంటి కొందరు వర్కర్లను, మున్సిపల్ వర్కర్లను మాత్రం తొలగించారు. తర్వాత ఉన్నటువంటి సిబ్బందిని మాత్రం, అంటే అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కీలక పాత్ర పోషించారు. కీలక పాత్ర పోషించినటువంటి వారిని మాత్రం తొలగించి ఆ తర్వాత తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. కానీ ఎక్కడా కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నారో వర్కర్లు ఉన్నారో వారిని తీసుకోకపోవడం పట్ల కూడా పలు విమర్శలు వ్యక్తం. ఈ పద్యంలో కూడా ఒక్కసారిగా వీళ్ళంతా కూడా ఆందోళన బాటపట్టిన పరిస్థితి. మరోవైపు అటు స్వపక్ష నేతల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సమావేశం కొంత రచ్చరచ్చగా రసాబసాగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే
ఒక్కసారిగా ఏదైతే సమావేశానికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి హాజరు అవుతారన్నటువంటి ప్రచారం జోరుగా సాగిన నేపథ్యంలో కూడా ఆమె కుర్చీ వేయాలన్నటువంటి ఉద్దేశంతో కూడా సమావేశాన్ని కింద ఉన్నటువంటి కాన్ఫరెన్స్ కాల్కు మార్చడం జరిగింది. అయితే కాన్ఫరెన్స్ కాల్ మార్చిన నేపథ్యంలో కూడా ఆమె ఈరోజు సమావేశానికి హాజరు కారన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఏది అమ్మనప్పుడు కూడా ఆమె సమావేశానికి హాజరైనా హాజరు కాకపోయినా కొంత ఇక్కడ ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయనే చెప్పవచ్చు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.